హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో ధర్మస్థల వెళ్ళే వాళ్ళు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైస్ ఎంత, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏంటి ఎలా అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్. సో కంప్లీట్గా వీడియో చూడండి ఫ్రెండ్స్. సో మనం www.ధర్మస్థల ఆర్గనైజేషన్ అనే లింక్ టైప్ చేసి వెళ్తే మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో ధర్మస్థల అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ బుకింగ్స్ అని చెప్పేసి ఆన్లైన్ రూమ్ బుకింగ్స్ అని చెప్పేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్, దెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, గైడ్లైన్స్, హెల్ప్ అలా వస్తుంది. సో లాగిన్ పైన క్లిక్ చేయండి. ఒకసారి మీరు లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్, పాస్కోడ్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటే మీరు డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అండ్ దెన్ పాస్కోడ్ యూజ్ చేసి చేయొచ్చు. లేదంటే రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు నేమ్ అడుగుతుంది అక్కడ. సో మీ నేమ్ ఎంటర్ చేయండి. సో లైక్ నా నేమ్ ఎంటర్ చేస్తున్నా అక్కడ. దెన్ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. దెన్ సెండ్ ఓటీపీ. సో నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యాను కాబట్టి నాకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట. సో మీరు రిజిస్టర్ అవ్వకపోతే మీరు ఏ నెంబర్, మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ కింద వాట్సాప్ నెంబర్ ఓన్లీ అని ఉంది కాబట్టి మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్టర్ ఇక్కడ మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇంకా కొన్ని అడిషనల్గా డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ డాక్యుమెంట్ నెంబర్, ఏదర్ పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి. సో దెన్ మీరు ఆ నెంబర్ ఎంటర్ చేసి దెన్ మీ పాస్కోడ్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దట్ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు యూజ్ చేసారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దెన్ కింద పాస్కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఇంకా లాగిన్ పైన క్లిక్ చేయండి. సో లాగిన్ పైన క్లిక్ అవ్వగానే మీకు సో ఆన్లైన్ రూమ్ బుకింగ్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ మీకు లాగిన్, చెక్-ఇన్ డేట్, చెక్అవుట్ డేట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు కంపల్సరీగా అన్నీ చదవండి. ఎందుకంటే లైక్ బుకింగ్ ఫర్ 24 hours ఓన్లీ. అంటే మనకు వన్ డే మీరు ఏ డేట్స్ అయితే బుక్ చేస్తారో మనకి 24 hours ఓన్లీ ఉంటుంది. సో మీరు కపుల్స్ అయితే మీకు వ్యాలిడ్ ప్రాపర్ ఐడి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దెన్ మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి టర్మ్స్ అండ్ కండిషన్ డెఫినెట్గా చదవండి. సో మనకి రీఫండ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా క్యాన్సిలేషన్ ఉన్నా కూడా మనకి రీఫండ్ ఎంత పర్సెంటేజ్ మనకి రీఫండ్ రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు డీటెయిల్డ్గా ఇచ్చారు మనకు. సో మిస్ అవ్వకుండా ఎవ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ చదవండి. దెన్ గైడ్లైన్స్కి వెళ్తే మనకు ఇక్కడ గైడ్లైన్స్ ఉన్నాయి. సో మనం ఫాలో అవ్వాల్సినవి. దెన్ మనకి హెల్ప్ కూడా ఉంది ఇక్కడ, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. సో మనం ఇంకా చెక్-ఇన్ డేట్, చెక్అవుట్ డేట్కి వెళ్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఏ డేట్కి అయితే మీరు చెక్-ఇన్ చేయాలనుకున్నారో ఆ డేట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డేట్ అయితే లైక్ 24th కానివ్వండి, 25th కానివ్వండి. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ 25th వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి. సో 25th నేను ఎంటర్ చేశాను. సో 25th చెక్అవుట్ డేట్. సో 25th మార్నింగ్ మనకి చెక్-ఇన్ టైం మనకి అక్కడ ముందు పేజ్, నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది మనకు. సో చెక్అవుట్ టైం వచ్చేది 26 అనమాట. సో 24 hours కాబట్టి మనకు. సో మనము ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు గెస్ట్ హౌసెస్ వస్తాయి. ఏ గెస్ట్ హౌస్ కావాలి, దెన్ సెలెక్ట్ టైప్ అనమాట, రూమ్ టైపు, దెన్ వాష్రూమ్, దెన్ సార్ట్ బై లైక్ ప్రైస్లో నుంచి హై. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. గాయత్రి, నేత్రావతి, శయాద్రి, సో రాజదాద్రి, సో ఇట్లా చాలా ఉన్నాయి మనకు. సో దీంట్లో మనకి అవైలబిలిటీ రూమ్స్ కూడా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సహ్యాద్రిలో సో రూమ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూపించింది. సో మనం దాన్ని క్లిక్ చేయగానే దానిపైన సో మనకు ఇక్కడ టైమింగ్ అనేది 7 AM అనమాట. సో మనకు 7 AM నుంచి మనకు రూమ్ అలాట్ అనేది జరుగుతుంది. సో 2 hours గ్రేస్ పీరియడ్ ఉంటుంది దానికి. సో చెక్-ఇన్ టైం వచ్చేసి మనకి 7 AM అండ్ చెక్అవుట్ టైం వచ్చేసి నెక్స్ట్ డే 7 AM అనమాట, 24 hours. సో నెంబర్ ఆఫ్ రూమ్స్ మీకు ఎన్ని కావాలి అక్కడ ఎంటర్ చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3, ఎందుకంటే ఒక రూమ్లో మనకి 3 మెంబర్సే ఉంటాం. సో మోర్ దెన్ 3 నాట్ ఎలిజిబుల్, అంటే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 beds ఉంటాయి, రూమ్ కెపాసిటీ 3 members, అటాచ్డ్ బాత్రూమ్. సో దెన్ మనం క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఎడిట్ బుకింగ్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. సో మీరు ప్రీవియస్ పేజ్లో చెక్ చేస్తే మీకు సెల్ఫ్ బుకింగ్ అని ఉంటుంది, లేకపోతే అదర్స్ కావాలంటే అదర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ నేము, ఫోన్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ అన్నీ ఉంటాయి. నేను హైడ్ చేశాను డ్యూ టు సమ్ ప్రైవసీ కోసం. సో ఇక్కడ మీరు పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3. సో డెఫినెట్గా మీరు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది.
సో నేనైతే మేము 3 మెంబర్స్ వెళ్ళాలనుకున్నాం కాబట్టి నా పేరు, నా వైఫ్ పేరు, నా కిడ్ పేరు ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టాను. సో అగైన్ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మళ్ళీ రీఓపెన్ అవుతాయి. ఒకసారి క్లీన్‌గా చదువుకోండి. దెన్ మీకు చదువుకోగానే ఇక్కడ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ అగ్రీ చేసి సో దెన్ పే అనే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు యూపీఐ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, నెట్ బ్యాంకింగ్ ఉంది, వాలెట్ ఉంది. సో మీకు క్రెడిట్ ఉంది, ఫోన్‌పే ఉంది, గూగుల్ పే కూడా ఉన్నాయి. సో స్కానర్ మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంది ఇక్కడ. సో దానిపైన స్కాన్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.